భారత్ చేతిలో ఎన్నిసార్లు భంగపడ్డా పాకిస్తాన్ దుష్టబుద్ధి మాత్రం మారదు. పైగా ఉల్టాచోర్ కొత్వాల్కో మార అన్నట్లుగా నిరంతరం కుట్రలు, విష ప్రచారంతో అంతర్జాతీయ సమాజాన్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. పైగా ఆపరేషన్ సింధూర్లో భారత్ మీద తామే గెలిచామని గొప్పలు చెప్పుకుంటుంది. ఇక కశ్మీర్ విషయంలో దుష్ప్రచారానికి దిగుతున్న పొరుగు దేశానికి భారత్ ధీటుగా జవాబిస్తున్నా చెప్పిన అబద్ధాలే మళ్లీ వినిపిస్తుంది. తాజాగా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు ఏకంగా ప్రధాని మోదీనే బెదిరించే దుస్సాహసానికి దిగారు. పాక్ తీరు మారకుంటే ప్రపంచ పటంలోనే లేకుండా చేస్తామని హెచ్చరిస్తుంది భారత్. చింత చచ్చినా పులుపు చావదంటారు. అలాగే పాకిస్తాన్కు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా తీరు మార్చుకోడు. సొంత దేశంలో గొడవలను దాచుకుంటూ నిరంతరం భారత్ మీద విషం చిమ్మటం పొరుగు దేశానికి అలవాటుగా మారిపోయింది. ఈ ఏడాది పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చొరబడి హిందూ పురుషులే లక్ష్యంగా దాడులకు తెగబడగా 26 మంది పౌరులు మరణించడం తెలిసిందే. దీనికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్ పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను, ఉగ్రవాదులను మట్టుబెట్టింది. భారత సైన్యం దెబ్బకు తట్టుకోలేక కాళ్లబేరానికొచ్చింది. అయితే అంతర్జాతీయ వేదికలపై మాత్రం పాకిస్తాన్ తాము భారత సైన్యం దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని, మన దేశ యుద్ధ విమానాలను కూల్చామని గొప్పలు చెప్పుకుంటోంది. భారత్ మీద దుష్ప్రచారం కోసం ఐక్యరాజ్య సమితిని వాడుకోవటం పొరుగు దేశానికి ఆనవాయితీగా మారింది. భారత అధికారులు ఇందుకు ధీటుగా ఎప్పటికప్పుడు బదులిస్తూ పాకిస్తాన్ దుర్బుద్ధిని ఎండగడుతూ వస్తున్నారు. సెప్టెంబర్ 26న పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతూ తమది కూడా ఉగ్రవాద బాధిత దేశమని చెప్పుకొచ్చారు. గత 2 దశాబ్దాలుగా తమ దేశంలో 90,000 మంది ఉగ్రవాదానికి బలయ్యారని వాపోయారు. అయితే పాక్ ప్రధాని అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని సమితిలోని భారత్ శాశ్వత మిషన్ ప్రథమ కార్యదర్శి పెటల్ గెహ్లట్ తప్పుబట్టారు. ఒసామా బిన్ లాడెన్ లాంటి అంతర్జాతీయ ఉగ్రవాదికి ఆశ్రయమిచ్చిన పాకిస్తాన్ తనను బాధిత దేశంగా చిత్రీకరించుకుంటూ సీమాంతర ఉగ్రవాదానికి జవాబుదారీతనం నుంచి తప్పించుకునే యత్నం చేస్తోందని మండిపడ్డారు. తాజాగా సమితిలో భారత్ మీద బురద చిమ్మేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్కు మరో భంగపాటు ఎదురైంది. కశ్మీరీ మహిళలు దశాబ్దాలుగా ఆక్రమణలో ఉన్నారని, లైంగిక హింసకు గురవుతున్నారని పాక్ అధికారిని సైమా సలీం ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలను సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తీవ్రంగా ఖండించారు. సొంత ప్రజలపై బాంబులు వేసి మారణహోమానికి పాల్పడే దేశం పాకిస్తాన్ అని ఆరోపించారు. 1971లో పాకిస్తాన్ నిర్వహించిన ఆపరేషన్ సెర్చ్ లైట్ గురించి హరీష్ ప్రస్తావించారు. ఈ ఆపరేషన్లో సొంత సైన్యంతో 4 లక్షల మంది మహిళలపై జాత్యహంకార దాడులు చేయడంతో పాటు సామూహిక అత్యాచారానికి అనుమతించిన దేశం పాకిస్తాన్ అని తెలిపారు.